అజ్ఞాతంలో అగ్ని పరీక్షలు 4కి స్వాగతం. పాండవులు ద్రౌపది విరాటరాజు వద్ద కొలువు చేస్తూ తమ అజ్ఞాతవాస దీక్ష 10 నెలల పాటు సాగించారు. ఈ దీక్ష మరి 2 మాసాలు జరగవలసి ఉన్నది. ఈ సమయంలో సుధేష్ణ తమ్ముడైన కీచకుడు ద్రౌపదిని చూడడం తటస్థించింది. విరాటరాజుకు సేనానాయకుడిగా ఉంటున్న ఈ కీచకుడు మహాబలశాలి, గొప్ప గర్వి. ద్రౌపదిని చూస్తూనే అతను ఆమెను మోహించాడు. అతను నిర్భయంగా అంతఃపురంలో ప్రవేశించి ద్రౌపదిని సమీపించి, ఎవరు నీవు? నీ వంటి సౌందర్యవతిని నేనెక్కడా చూడలేదు. నీకు ఇక్కడ దాసిపని చేసే కర్మమేమిటి? నన్ను పెళ్ళాడి నా రాణివిగా ఉండు. నేను నా ఇతర భార్యలు నీకు దాసానుదాసులుగా ఉంటాం అన్నాడు. నేను పరస్త్రీని, నాతో నీకేమి పని? నీ బుద్ధి మార్చుకో. లేని పక్షంలో నా భర్తలైన గంధర్వులు 5 నిన్ను హతమార్చేయగలరు అని ద్రౌపది కీచకుడిని బెదిరించింది. కీచకుడు భయపడక, నన్ను హతమార్చగల వాళ్ళు 3 లోకాలలోనూ లేరు. ఈ విరాటరాజును సింహాసనం మీద ఉంచి కాపాడుతున్నది నేనే. కనుక నా కోరిక మన్నించి నన్ను పెళ్ళాడు అన్నాడు. పాపి, నీకు ఆయుర్దాయం తీరినట్టుగా ఉన్నది. నీకు ఇటువంటి ఆలోచన ఉన్నదని తెలిస్తే చాలు, నా భర్తలు నిన్ను చంపేస్తారు. నీ బలపరాక్రమాలు వారి ముందు ఎందుకు పనికిరావు అని ద్రౌపది హెచ్చరించింది. ద్రౌపది బుద్ధి మార్చలేక కీచకుడు తన అక్క అయిన సుధేష్ణ కాళ్ల మీద పడి, అక్క, ఈ సైరంధ్రి నన్ను పెళ్ళాడకపోతే నా ప్రాణాలు దక్కవు. ఎలాగైనా ఆమెను నాకు సుముఖురాలుని చేసి పుణ్యం కట్టుకో అన్నాడు. సుధేష్ణ అతని బుద్ధి మరల్చాలని ప్రయత్నించింది. కానీ కీచకుడి బుద్ధి కొంచెమైనా మారలేదు. చివరికి ఆమె, నీకు రోజులు మంచివి కావు, దానికి నేనేం చెయ్యగలను? నీవు ఇంటికి పోయి మద్యము మధురాన్నము తయారు చేయించు. వాటి కోసం సైరంధ్రిని పంపుతాను. చేతనైతే ఆమెను సుముఖురాల్ని చేసుకో, లేకపోతే నీ కర్మ నువ్వే అనుభవించు అన్నది. కీచకుడు పరమానందంతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంతటితో స్వస్తి.